ఈ ప్రపంచంలో ఉన్న దోమలన్నింటినీ చంపేస్తే ఏమవుతుంది? అసలు అది సాధ్యమేనా? ఒకవేళ వీలైతే భూమి మీద ఉన్న మనుషులందరూ ప్రశాంతంగా బతకగలరా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ భూమిపై అత్యంత ప్రాణాంతకమైన కీటకం ఏవైనా ఉంది అంటే అవి ఖచ్చితంగా దోమలే. అవి మన రక్తాన్ని పీల్చడం ద్వారా వ్యాధుల్ని వ్యాప్తి చేస్తాయి. ఈ దోమకాటు వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 1 మిలియన్ మంది చనిపోతున్నారు. ఒక చిన్న కీటకం ఇంత డేంజరస్ అవ్వడం నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ ఇదే నిజం. దోమలు మలేరియా, ఎల్లో ఫీవర్ అండ్ డెంగ్యూ వైరస్ లాంటి వ్యాధుల్ని వ్యాప్తి చేస్తాయి. ఎలా అంటే అవి ఆల్రెడీ వ్యాధి ఉన్న వాళ్ళని కుట్టి ఆ తర్వాత వేరే వాళ్ళని కొరికి వాటి లాలాజలాన్ని శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తాయి. దాంతో వైరస్ ఆర్ బ్యాక్టీరియా కలిసిన లాలాజలం బ్లడ్ లోకి ఫ్లో అవడంతో ఆ పర్సన్ ఇన్ఫెక్ట్ అవుతాడు. ఈ దోమలు జస్ట్ మనుషులు మాత్రమే ఇబ్బంది పెట్టడం లేదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా రకాల జంతువులు కూడా ఈ దోమల వల్ల సిక్ అవుతున్నాయి. జస్ట్ ఒక దోమగాటు చాలా ప్రాణాంతకం, కాబట్టి దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ప్రపంచంలో ఎన్ని దోమలు ఉన్నాయో ఖచ్చితంగా గుర్తించాలి. అది కనుక్కోవడం దాదాపుగా అసాధ్యం. కేవలం ఒక్క అలస్కాలోనే 7 ట్రిలియన్స్ ఆఫ్ మస్కిటోస్ ఉన్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. గ్లోబల్ వార్మింగ్ మరియు సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా దోమలు ఇలాంటి ప్రదేశాల్లో కూడా నివసించగలవు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ట్రిలియన్ల కొద్ది దోమలున్నాయి. అయితే వాటిని వదిలించుకోవడానికి అనేక మార్గాలు కూడా ఉన్నాయి. గబ్బిలాలు ఎలాంటి దోమలనైనా తింటాయి. అవి గంటలో సుమారు 600 దోమల్ని తినగలవు. కాబట్టి ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో గబ్బిలాలు ఉంటే అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దోమల మొత్తాన్ని తుడిచిపెట్టేయగలవు. కానీ అప్పుడు మనకి ఆకాశంలో బిలియన్ల కొద్ది గబ్బిలాలు ఉంటాయి. మరి వాటిని మనం ఎలా వదిలించుకుంటాం? సో ఇది కరెక్ట్ ఐడియా కాకపోవచ్చు. మనం అర్థం చేసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే దోమలు అసలు ఎలా పెరుగుతాయి. దోమలు మన బ్లడ్ రుచిగా ఉండడం అండ్ అవి ఆకలితో ఉండడంతో రక్తాన్ని పీలుస్తున్నాయని మనలో చాలా మంది అనుకుంటాం. కానీ యాక్చువల్ గా అవి రక్తాన్ని పీల్చి వాటి లార్వాకు అందిస్తాయి. ఈ ప్రమాదకరమైన దోమలను వదిలించుకోవడానికి మనం DNA మార్పు చెందిన మగ దోమల్ని విడుదల చేయాల్సి ఉంటుంది. అవి ఎవరిని కుట్టవు అండ్ అటువంటి క్లీన్ గా ఉండే దోమలకే జన్మనిస్తాయి. కానీ దీనికి కొన్ని దశాబ్దాల సమయం పట్టవచ్చు. అయితే జన్యుపరంగా మార్పు చెందిన దోమలు ఈ శుభ్రమైన సంతానాన్ని ఉత్పత్తి చేయడంతో చివరికి దోమలు సమూలంగా నిర్మూలించబడతాయి. సో ఇప్పుడు భూమి మీద ఉన్న దోమలన్నీ పూర్తిగా చనిపోయాక ఏం జరుగుతుంది? ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు అనారోగ్యంతో చనిపోరు. అండ్ మనం దోమగాటుకు గురవుతామనే భయం లేకుండా వేసవిలో, చలికాలంలో హ్యాపీగా బయట నిద్రపోవచ్చు. మరియు జంతువులు కూడా చాలా సురక్షితంగా ఉంటాయి. నిజమే, అన్ని దోమలను సమూలంగా నిర్మూలిస్తే చాలా వరకు ప్రమాదకరమైన రోగాలను తగ్గించవచ్చు. అయితే ఇలా దోమలు లేకపోతే ఫుడ్ చైన్ లో ఏమైనా మార్పులు వస్తాయా అంటే మేబీ రావచ్చు. ఎలా అంటే కొన్ని పక్షులు లైక్ గబ్బిలాలు అండ్ కప్పలు చాలా వరకు దోమల్ని తింటాయి. కానీ ఈ దోమలు ఇతర జీవుల ఆహారంలో ముఖ్యమైన భాగం కాదు. సో ఈ జంతువులు దోమలు లేకుండా కూడా బ్రతకగలవు. కానీ దోమల్ని వదిలించుకోవడం సరైన పని కాదా అంటే బహుశా కాకపోవచ్చు. ఎందుకంటే ఈ భూమి మీద వేల రకాల దోమలు ఉన్నాయి. అయితే వాటిలో 6 రకాల దోమలు మాత్రమే మనల్ని కుట్టి వ్యాధుల్ని వ్యాప్తి చేస్తాయి. మిగతా అన్ని రకాల దోమలు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ని రక్షించడంలో సహాయపడతాయని కొన్ని రీసెర్చెస్ చెప్తున్నాయి. దాంతో పాటు భూమి మీద ఉన్న జనాభాను అదుపులో ఉంచడానికి దోమలు మనకు కొంతవరకు సహాయపడతాయని చెప్పొచ్చు. అయితే ఈ దోమలను పూర్తిగా నిర్మూలించడం అనేది ఖచ్చితంగా మంచి విషయమే. రోగాలు తక్కువగా వస్తాయి, తక్కువ మంది ప్రజలు చనిపోతారు మరియు చాలా తక్కువ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.